469వ నామము వామదేవి. ఓం వామదేవ్యై నమః. వామదేవుడు అంటే శివుడు. వామదేవునికి భార్య గనక వామదేవి అనే పేరు వచ్చింది. లేకపోతే వామాచారమునందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు వాములు. వాళ్ళు పూజించే దేవి గనక వామదేవి అని కూడా పేరుంది. కాళికా పురాణంలో వామనందు ఆసక్తి కలిగినటువంటి అమ్మ పేరు కాళీ. కాళీ పూజకు చేసేటువంటి వాళ్ళు వామ శబ్దంతో చెప్పబడుతుందని ఆ పురాణంలో ఉంది. ఆ వామాచారముచే సుఖాన్ని ఇచ్చేది కనుక వామదేవి అనే ప్రసిద్ధి కూడా ఉన్నది అన్నారు. వామదేవి వయోవస్థ వివర్జిత. అందగాడు ఆశ్రయుడు పరమశివుడు. ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి వాడు అందగాడు అయినటువంటి పరమశివుడు వామదేవుడు. ఆయన భార్య వామదేవి. పరమశివునికి పంచముఖాలు ఉన్నాయి. ఆ పంచముఖాల్లో ఒక ముఖము ఉత్తర ముఖము వామముఖము అంటారు. అది కుంకుమ వర్ణంలో ఉంటుంది. ఆ ముఖాన్ని వామముఖము అంటారు. విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ముఖము. ఆ పంచముఖాలు పంచభూత స్వరూపము అని కూడా చెప్తారు. పరమేశ్వరునికి పంచముఖాలు ఉంటాయి. ఆ పంచముఖాలు పంచభూతాల స్వరూపము అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉత్తర ముఖాన్ని వామముఖము అన్నారు కనుక వామదేవుడు అయినటువంటి పరమేశ్వరుని భార్య కనుక వామదేవి అన్నారు. ఆ వామదేవికి నమస్కారం చేసుకుంటాం.